1,00,00,000 మందికి పైగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల భవిష్యత్తును, వారి జీతభత్యాలను నిర్ణయించే 8వ పే కమిషన్ ఏర్పాటుపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతోందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 8వ పే కమిషన్ను ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే దసరా పండుగ నాటికి ఈ కమిషన్కు సంబంధించిన చైర్మన్తో పాటు ఇతర ముఖ్య సభ్యుల నియామకాన్ని కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రకటన వెలువడితే లక్షలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో పండుగ వాతావరణం మరింత రెట్టింపవుతుంది. నిజానికి 8వ పే కమిషన్ను ఈ ఏడాది జనవరి నెలలోనే ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే ఆ ప్రకటన చేసి ఇప్పటికే 9 నెలలు గడిచిపోయినా ఇప్పటివరకు కమిషన్ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కనీసం చైర్మన్, సభ్యుల నియామకం కూడా జరగకపోవడంతో ఉద్యోగ, పెన్షనర్ సంఘాలలో తీవ్ర అసంతృప్తి, నిరాశ వ్యక్తమవుతోంది. తమ శాలరీ రివిజన్ అంటే వేతన సవరణ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఇంత జాప్యం చేస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ పే కమిషన్ సిఫార్సులు డిసెంబర్ 31, 2025వ తేదీతో ముగియనున్నాయి. నిబంధనల ప్రకారం 8వ పే కమిషన్ సిఫార్సులు జనవరి 1, 2026వ తేదీ నుంచి అమలులోకి రావాల్సి ఉంది.